అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామ కాపురస్తుడైన భూక్య వెంకటేశ్వర నాయక్కు మొదటి భార్య కోటేశ్వరితో వివాహం కాగా వారికి ఒక బాబు సంతానం, పేరు మంగ్యా నాయక్, 19 సంవత్సరాలు. తదనంతరం వారిరు విడిపోయి ఇద్దరు ప్రమిళ భార్య అనే అమ్మాయిని వెంకటేశ్వర నాయక్కు వివాహం చేసుకున్నాడు. వారికి 2 సంతానం. మొదటి భార్య సంతానం అయిన మంగ్యా నాయక్కు ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి ప్రమిళపై ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది తదర కేసు దర్యాప్తులో ఉన్నది క్రోసూరు పోలీస్ స్టేషన్లో. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు క్రోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉండటం వల్ల ఇక్కడి నుంచి అతను కనపడకుండా పోయినట్టుగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని మీదట మంగ్యా నాయక్ని అతని తండ్రి ఏదైనా చేసుంటాడనే సమాచారం, అనుమానాల మేరకు ఈరోజు కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎర్రపాలెం గ్రామ పొలాల్లో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మారావు గారి చేత శవ పంచనామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది. ముద్దాయి గతంలో కూడా 2014 సంవత్సరంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా కేసు నమోదై ఉంది గతంలో. ఆ కేసు కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వీగిపోయినట్టుగా తెలిసింది. గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి. రీసెంట్గా 2024లో కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది, ఒక హత్య కేసు నమోదై ఉంది. అది కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. మంగ్యా నాయక్ ఇండివిజువల్గా తన బతకడం కోసం తన తండ్రిని తన ఆస్తి తనకి ఏమని చెప్పేసి అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దాని మీద పూర్తి వివరాలు కూడా మేము దర్యాప్తు అనంతరమే మీకు తెలియజేయగలం. మేము ప్రస్తుతం మీకు ఏం చెప్పినా ప్రాథమిక సమాచారమే తెలియజేయగలం. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మరికొద్ది రోజుల్లో తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.